ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా మనం మనుషులు పగ తీర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని ఏమందామా, మనల్ని ఏదైనా ఒక మాట అన్నారు అంటే ఇమీడియట్గా అనేసేవాళ్ళు కొంతమంది, అయితే సమయం కోసం వేచి చూసి అమ్మ అప్పుడు నాకు టైం వచ్చింది అని పగ తీర్చుకునే వాళ్ళని చూస్తాం కదా. జంతువుల్లో కూడా ఇలా ఉంటాయా? ఎందుకుండవు, జంతువులు పగ తెచ్చుకుంటాయి. తీర్చుకుంటాయి. పాము పగబడుతుందని చెప్పుకోవాలి మనం. పాము వింటా ఉంటాయి. ఏమిటో అంటే దేవతా సర్పాలు అయితే కానీ మామూలు పాములకి ఏం తెలుస్తుంది. మనం ఆ కథలన్నీ నమ్మం. కాకపోతే మన పంచతంత్రం కథలు ఉన్నాయి కదా, అందులో మంచి మంచి కథలు ఉంటాయి జయ. జంతువులు పగ తీర్చుకునేవి. కాకోలికీయం అని ఒక భాగం పంచతంత్రంలో. ఏంటిదండి? కాకోలికీయం. కాకోలుకీయం. కాకి, కాక, ఉలూకీయం అనమాట. కాకములు ఉలూకములు అంటే కాకం అంటే కాకి, ఉలూకం అంటే గుడ్లగూబ. ఓ, ఆ రెండిటి ఫైటు బాగుంటాయి ఆ కథలు కూడా. అందులో కొన్ని చిత్రమైన కథలు చెప్తారు. అందులో పగ తీర్చుకున్న కోతి కథ ఒకటి ఉంది. పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది. మనకు కూడా అంటే కొంత కొత్త విషయం తెలుస్తుంది. మనుషులు ఇలా చేస్తారు, చేసేవాళ్ళని మనం చూస్తుంటాం. సినిమాల్లో చూడమా మనం పగ తీర్చుకోవటం. అవునండి. అంత్యంలో చివరికి మొదటంతా ఏదో కాన్స్పిరసీ బాగా జరుగుతూ ఉంటుంది, చివరిలో బయటపడుతుంది వీడికి ఏదో పూర్వ చరిత్ర ఉంది, వాడు అందుకే దీని వీళ్ళ మీద పగ తీర్చుకున్నాడు అని. శకుని కథ ఒకటి బాగా మనం తెలుసుకుంటాం. అతను పగ తీర్చుకున్న కథే కదా అది. అయితే చెప్దాం. ఒక రాజుగారి దగ్గర, ఆ రాజుగారికి బోళ్ళంత మంది మగపిల్లల సంతానం ఉన్నారు, పిల్లలు. అయితే ఈ పిల్లలకి కాలక్షేపంగా ఉండటం కోసం ఒక కోతుల మందని ఈ రాజాస్థానంలోనే వాళ్ళ ఉద్యానవనాల్లోనే పెంచేవాళ్ళట. కోతుల మంద ఒకటి ఉండేది పిల్లలు ఆడుకోవడానికి. అక్కడి నుంచి దీంతో పాటు మేకల్ని గొర్రెల్ని కూడా పెంచేవాళ్ళు. పిల్లలు ఎక్కి తిరగడానికి మేకలు. ఇప్పుడు 4-5 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు అనుకో, వాడు ఈ భవనం నుంచి ఇంకో భవనానికి వెళ్ళటానికి ఒక మేక ఉండేది. ఆ మేక మీద ఎక్కి తిరిగేవాడు. ఈ కోతులు మేకలు 2 మందలు చాలా యథేచ్ఛగా రాజభవనంలో తిరుగుతూ ఉండేవి. పెద్దగా అడ్డుకట్ట వేసేవారు కాదు వాటికి. మేకల్ని ఎక్కి తిరుగుతుండేవాళ్ళు, పాలు తీసేవాళ్ళు, వాటికి పిల్లలు పుడుతుండేవి, అదిలిచ్చేవాళ్ళు. ఇటు నుంచి అక్కడికి వెళ్ళడానికి కొంచెం అటు ఇటు. ఇప్పుడు మేకలు కొద్దిగా ఏమిటంటే వాసన వస్తుంది కాబట్టి ఇంట్లో లోపలికి పోనీయకుండా వాటిని బయట ఉంచేవాళ్ళు. కోతులు కొంచెం స్వతంత్రంగా లోపలికి పోతాయి కదా, అన్నీ తీస్తూ ఉంటాయి. కానీ ఏమిటంటే ఇళ్లలో ఉండటం అలవాటైన కోతులు అల్లరి చేయవు, అలవాటైనవి. ఇప్పుడు మన ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంది, దానికి అన్ని ముట్టుకోకూడదని తెలుసు. కొన్ని చోట్ల మంచాలు ఎక్కదు, దేవుడి గదిలోకి వెళ్తే అమ్మ కోపం వస్తుందని చెప్తారు, అక్కడికి అలవాటైతే ఉంటాయి కదా. ఈ కోతులు మేకలు కలిసే ఉండేవి, బాగానే ఉండేది. అయితే ఈ మేకల మందలో ఒక మేక, దానికి మహా తిండి పిచ్చి, చాలా తిండి. అయితే ఇది ఏం చేసేది, ఎంతసేపు వంటశాలలోకి జొరబడి ఈ అన్నాలు కూరలు పప్పులు తినటం ఇష్టం దానికి. జనరల్గా మేకలకు అంత గోలు ఉండదు, వాటికి మామూలు గడ్డి కాదని తింటాయి, వాటికి ఆ తిండి అందుతూనే ఉంటుంది. ఆ మేక ఒకదానికి ఒక ప్రత్యేకంగా దానికి అదొక టేస్ట్ బడ్ ఉందన్నమాట. అది వంటింట్లోకి వెళ్ళి అన్నిట్లలో మూతులు పెట్టినప్పుడల్లా వంట వాళ్ళు చేతిలో ఉన్నది ఏదో ఒకటి విసిరిస్తూ ఉండేవాళ్ళు, కొట్టేవాళ్ళు దాన్ని, అది పారిపోయేది. తొర్రుమంటుంది మేక, మళ్ళీ వచ్చేసేది. అయితే ఈ కోతుల్లో ఒక పెద్ద ముసలి కోత ఒకటి ఉండేది. ఈ ముసలి కోత అనేది, ఏమర్రా మనం ఈ ఇంట్లో ఇక్కడ ఉంటున్నాము, మన పీడకలు వస్తున్నాయిరా నాకు, ఈ మేక ఉంది చూసావా ఎంతసేపు వంటింట్లోకి వెళ్తుంది, దీనివల్ల ఎప్పుడో మన కొంప మునుగుతుందిరా. అది ఇప్పుడు వాళ్ళు అవి ఇవి విసిరేస్తున్నారా, చేతికి అందింది విసిరేస్తారు. ఓనాడు ఎప్పుడైనా కనుక ఆ పొయ్యిలో నుంచి ఏదైనా ఒకటి విసిరేశారంటే ఈ మేక వల్ల అంటుకుంటుంది, మన జాతికి ప్రమాదం వస్తుంది అని అనేది. అంటే మిగిలిన కోతులని ఎక్కిరిచే ముసలి తాతకి అన్ని దిక్కుమాల ఆలోచనలు వస్తాయి, చాదస్తపు మాటలు మాట్లాడుతుంది. నీకు అంత భయం అయితే నువ్వు హాయిగా మేము ఇక్కడే ఉంటామంటే, కోత అనేది మనం ఇళ్లలో ఉండేవాళ్ళం కాదురా, చెట్ల మీద ఉండాలి, ఈ బిల్డింగుల్లో ఉండకూడదు. మనం రాజు ఏదో సరదాగా తెప్పించాడు, మన దారిని మనం పోదాం, ఎవరో ఒకటిలో ఇద్దరు ఉంచుకుంటాడు. ఒక కోత 2 కోతలు ఉంటాయి ఆ పిల్లల ఆటకి. కాస్త పెద్ద అయ్యాక ఇంకో పిల్లను కానీ ఇక్కడ బారేసి మనం వెళ్ళిపోతే సరిపోతుంది. అడవికి వెళ్ళిపోదామంటే మిగిలిన కోతులు అనేవి అడవికి వెళ్ళి ఆ చెట్ల మీద పడి ఏడిచి ఏదో దొరికింది తిని తిండి కోసం వాసిపోయి, ఎందుకు ఆ బాధ, చక్కగా ఇక్కడ ఉంటే రాజకుమారులు ఇష్టంగా అవి ఇవి తెప్పించి పెడతారు, మన కోసం బెల్లం తెప్పిస్తారు, మన కోసం చెరుగడ్డలు వస్తాయి, మన కోసం మొక్కజొన్న కండలు వస్తాయి. ప్రత్యేకంగా తినేది తీసి పెడుతూ ఉంటే నీకు రోగమా, ఈ ముసలితనపు చాదస్తం కాదు అని అన్నీ తిట్టే. ఈ కోతికి నచ్చేది కాదు. కొన్నాళ్ళు పోయాక దానికి విసుగు పుట్టింది. వీళ్ళకి చెప్పైతే అర్థం కాదు, నేనైనా వెళ్ళిపోతా ఇక్కడి నుంచి, నా వంశం తాలూకు నాశనాన్ని నేను కంటితో చూడను అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయిందట. పోతే పోయింది, ముసలి చాదస్తం పోయిందని హాయిగా ఉన్నాయి ఇవన్నీ. ఒకనాడు ఈ మేక ఏం చేసిందట,
రాజుగారి అబ్బాయి పుట్టినరోజో ఏదో పాయసాలు బాగా ఉండేరు 5-6 రకాల పిల్లాడికి ఇష్టమని. ఇది పోయి ఒక డేక్సాలో మూతి పెట్టేస్తుంది. పెట్టేసరికల్లా ఆ పొయ్యి దగ్గర ఉన్న వంటవాడు ఒకడు ఏం చేశాడు, పొయ్యిలోంచి కొరకంచ ఒకటి లాగి దాని మీదకి విసిరేశాడు. విసిరేసేసరికల్లా ఇదేమైంది, దానికి గడ్డం మేక కొంచెం గడ్డం పొడుగా అక్కడ అంటింది. అంటే సరికల్లా అది ఒక్క ఎగిరి పక్కనే ఉన్న అశ్వశాలలోకి దూకేసింది. అశ్వశాలలోకి ఎందుకు దూకింది, అది అక్కడ నీళ్ళు అవి ఉంటాయని దూకింది. కానీ అది పడ్డం గడ్డిమేటి మీద పడింది. అశ్వశాలలో వీటికి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పెడతారు కదా, కొంత జనుము తర్వాత గడ్డి అవి ఉంటాయి. కరెక్ట్గా బాగా ఎండిపోయిన గడ్డిలో పడింది. ఆ గడ్డి కాస్త అంటుకుంది. ఓహో, ఇక అంటుకోవటము మేకకైతే ఏం కాలేదు, కానీ అశ్వశాలంతా అంటుకుపోయి వీళ్ళు తెలివచ్చి చూసుకునేసరికల్లా ఏముంది, అశ్వశాలు అంటుపోయింది. గుర్రాలన్నిటికీ ఒళ్ళు కాలిపోయి, చాలా గుర్రాలు కాలిపోయినాయి. కొన్ని పోయినాయి, కొన్నిటికన్నిటికీ పుళ్ళు పడిపోయేసరికల్లా దానికి ఏదో రిపేర్ చేయాలి, ఏదో వైద్యం చేయాలి కదా. ఈ దశలో ఏం చేశారు, సరే రాజవైద్యులు వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఇవన్నీ నీళ్ళు పోసి మంటలారిపోయారు. మేకలను పక్కన కట్టేశారు, కోతుల్ని ఇంకో పక్కకి సర్దారు. మరి అవన్నీ కంగాళిగా తిరుగుతుంటే కుదరదు కదా. ఈ గుర్రాలకి పుళ్ళు పడిపోయింది ఒళ్ళంతా. వీళ్ళకి రాజుగారికి మెయిన్ బలం గుర్రాలే, మంచి గుర్రాలు, అరేబియా గుర్రాలు ఖరీదైనవి. మరి వీటికి ఎట్లా పుండు మాన్పటం అనేసరికల్లా రాజవైద్యుడు అన్నాడు, కోతి కొవ్వు పూస్తే తగ్గిపోతుందండి అని చెప్పాడు. కోతుల కొవ్వు ఎలా వస్తుంది, వాటిని చంపితేనే కదా. ఈ అక్కడి నుంచి టపా ఉన్న కోతులన్నిటి చంపేశారు వాళ్ళు. ఓహో, కోతుల వల్ల వీళ్ళకి ఉపయోగం ఏమిటి, కేవలం రాజకుమారుల వినోదం ఒకటి. రెండోది ఏంటి, అలవాటు, అంతే. ఇప్పుడు గుర్రాలు అవసరం కదా, అది గుర్రాలు చాలా తీవ్రమైన అవసరం కాబట్టి కోతులన్నిటి చంపేసేసి కొవ్వు పూసేసి అక్కడి నుంచి ఈ ఊళ్ళలో తిరిగే కాకులు పిచ్చుకలు అవన్నీ ఉంటాయి కదా, అవి అడవి వైపుకి వెళ్ళి చిన్న పొన్న పిల్లలు 1-2 కోతి పిల్లల్ని కూడా వాళ్ళు బతకనివ్వాలి. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం కోతుల్ని చంపేసి ఆ కొవ్వు తీసి ఈ గుర్రాలకు పట్టించుకున్నారు. గుర్రాల పుళ్ళు మానిపోయినాయి, కోతులు ఒక్క పిల్ల కూడా లేకుండా పోయి. ఈ ఊళ్ళో ఉన్న కాకులు కుక్కలు నక్కలు ఇక్కడ తిరిగేవి అన్నీ పోయి అడవిలో చెప్పుకున్నాయి. రాజుగారు చూడు ఎంత పని చేశాడు, ఈనాళ్ళు ముద్దుగా పెంచి కోతులన్నిటిని చంపేశారు అని చెప్పుకునేసరికల్లా అడవిలో ఉంది కదా ముసలి కోతి, దానికి తెలిసిపోయింది, అయ్యో నా వంశం అంతా నిర్వంశం అయిపోయిందో అని ఏడ్చింది. శోకాలు పెట్టి ఏడ్చింది. ఏం చెయ్యాలి, అట్లా ఏడుస్తూ అలా నడుచుకుంటూ తను ఉన్న ప్లేస్కి కాక ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏడుస్తూ వెళ్ళిపోతే వెళ్ళగా ఏడవగా దాహం వేస్తుంది. సరే ఏమైంది, ఆ అడవిలో మధ్యలో ఒక పెద్ద కొలను ఉంది. ఆ కొలను దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదాం అనుకుంది. కానీ ఏడుస్తోంది, కానీ దాని బుద్ధి కుశలమైంది. ఆ చెట్టు ఏ చెట్టు మీద కూర్చుందో ఆ చెట్టు మించి దిగి కిందకి చూడబోయేసరికల్లా చాలా జంతువుల కాళ్ళ గుర్తులు చెరులోకి ఉన్నాయి. ఆ సరోవరంలోకి బయటికి ఒక్క గుర్తు కూడా లేదు. ఇప్పుడు చెరువులోకి మనిషిలో జంతువులో వెళ్తే వెళ్ళింది వచ్చేది ఉండాలి, అంటే పాదం గుర్తు ఇటున్నది ఇటు ఉండాలి కదా, వెనక్కి ఉండదు. ఏమిటో అన్నీ వెళ్ళే గుర్తులేవి వచ్చే గుర్తులేవి, ఏమిట్రా ఇది అని ఆలోచించింది. ఇందులో ఏదో ఉంది, ఏ జంతువో పిచ్చిన తెలియంది వెళ్తే అందులోకి వెళ్ళిపోతోంది అంతే. లోపల జంతువో రాక్షసుడో ఏదైనా జలచరమో ప్రమాదం ఉందని ఏం చేసింది, అటు ఇటు వెతుక్కుని ఒక ఇంత రెల్లు పొద ఏదో కనపడితే, ఒక పెద్ద రెల్లు స్ట్రాలాగా ఉంటాయి రెల్లు, అది తీసుకొచ్చి చెట్టు కొమ్మను కూర్చుని నీళ్లలోకి ఒళ్ళను గుచ్చి పైన కూర్చుని పీల్చడం మొదలుపెట్టింది. మంచినీళ్ళు కావాలి దానికి. ఇంతలో అడవిలో ఈ చెరువు నుంచి బుడుంగ్ అని శబ్దమైంది. ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు. ఎవరు మంచినీళ్ళు తాగుతోందని చూశాడు. కోతి కిందకి నీళ్ళలోకి వస్తేనే వాడు పట్టుకోగలడు. వాడి మెళ్ళలో ధగమని మెరుస్తూ ఒక హారం ఉంది ఆ రాక్షసుడి మెళ్ళలో. పైకి లేచి, ఊరిని కోతివే నీకెంత తెలివి, ఆహారం కోసం నేను ఇక్కడ కూర్చుని ఉంటాను, లోపలికి వచ్చిన జంతువుని తీసేసుకుంటాను, కానీ నీలాంటి తెలివైన వాడి మీద చెయ్యటం నాకు ఇష్టం లేదు. అసలు ఒక్క జంతువుకి తెలివి ఉండదు, నీకెంత తెలివిరా ఆహా అని ఆశ్చర్యపోయాడు. ఈ రాక్షసుడు కోతి కొంచెం ఫ్రెండ్షిప్ చేసింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమిటి అని అడిగితే, ఇట్లా నాకు ఇదంతా పాడైపోయింది, నా కుటుంబం అంతా పోయింది, నా వంశం నిర్వంశం అయిపోయింది, రాజు వల్ల దుర్మార్గుడు అన్నాక తట్టింది కోతి. ఏమంది, మరి నీకు ఆహారం కావాలి, సంవత్సరం దాకా నువ్వు అడగకుండా ఉండే ఆహారాన్ని సమర్పిస్తాను, కావాలా నీకు అని అడిగింది. రాక్షసుడు సరే అన్నాడు. అయితే నీ మెళ్ళలో ఉంది ఆ గొలుసు, అది తీసి నాకు ఇవ్వు, అది తీసి నా చేతికి, నీకు ఎంత ఆహారం
ఇక చాలు బాబోయ్ అనేంత ఆహారాన్ని చూపిస్తాను నీకు నేను అనేసరికి కొంత ఫ్రెండ్షిప్ చేసిందిగా. కోతి తెలివైందని తెలిసిపోయింది రాక్షసుడికి. ఆ మెడలో నుంచి ఆ ధగధగలాడే రత్నాల హారాన్ని ఎత్తి కోతి చేతిలో పెట్టాడు. కోతి మెడలో రత్నాల హారం వేసుకుని చక్కగా సరాసరి ఊళ్ళోకి వెళ్ళిపోయి రాజుగారికి కనపడింది. రాజుగారు బాగా చెల్లిపోయాడు. అబ్బో ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏమిటి ఇట్లా అయింది చూసావా అనేసరికల్లా అవును నా వంశం అంతా పాడైపోయింది. అయితే ఏమైందిలే, మీరు ఎన్నాళ్ళు మమ్మల్ని పెంచారు, మీ మేలు కోరుతాను నేను. వాళ్ళు పిచ్చి వెధవులు, మేమందరం వెళ్దాం రండిరా అంటే కొంతమంది అయినా నాతో పిల్లలైనా రాలేదు. సరే వాళ్ళ దశ ఎట్లా ఉంది, పోనీలే రాజు సేవకులం కదా మేము, నీకు ఉపయోగపడ్డామని మర్యాదగా మాట్లాడు. ఆ రాజు ఆనందించాడు. దాని మెడలో ఉన్న రత్నాల హారం మీదే ఉంది ఆయన దృష్టి. ఏమిటి ఎక్కడిది హారం, ఎంతో బాగుంది, భలే బాగుంది అన్నాడు. అనేసరికల్లా ఫలానా ఒక చెరువు ఉంది అడవిలో. ఆ చెరువులో సూర్యోదయంతో లోపలికి అందరూ కుటుంబం అంతా ప్రవేశిస్తే అందరికి తలా ఒక హారము దొరుకుతుంది. దాని నిండా రత్నాల హారాలే. దానికి ఒక మంత్రం ఉంది, నేను ఆ మంత్రం చెప్తాను, నీకు ఇష్టమైతే రా అని చెప్పేసరికి రాజుకు రత్నాల హారం చూస్తే సరదా రాదు. ఆ హారాన్ని పరిశీలించారు. అసలు మనకు దొరికేది కాదు, అది అపూర్వమైన హారం. ఎంత ఖరీదు ఉంటుంది. మొత్తం పరివారం అందరికీ తలా ఒక వస్తువు వస్తే ఆ వస్తువులన్నీ రాజువే. ఎంత చెరువు ఏమిటి కనుక్కున్నారు. చాలా పెద్ద చెరువు, అందులోకి ప్రవేశించారు. సరే బాగుంది, అందరూ దిగి తీసుకోవటమే, దిగిన వాడికి చేతిలోకి వస్తుంది అంతే. నా కుటుంబం అంతా ఉంటే మా అందరం మేము తలా ఒకటి తెచ్చుకునే వాళ్ళం, నువ్వు నా కుటుంబంలో భాగమే కదా అని రాజుని ఒప్పించింది. సరే అన్నాడు రాజు. మొత్తం పరివారం గిరివారం అందరూ పోయారు. అక్కడికి పోయాక ఈ కోతంది, రాజా నువ్వు మాత్రం గట్టు మీద ఉండు, పరివారం అంతా ఒకటేసారి దిగాలి అన్ని పక్కల నుంచి అని మొత్తం గుంపుని దింపారు. దింపిన మరుక్షణం మొత్తం అందరినీ మింగేశాడు రాక్షసుడు. నగలేవు, నాణ్యాలు లేవు. లోపలికి వెళ్ళిన వాడెవడు బయటికి రాలేదు. లబలబలాడిపోయాడు రాజు. ఏది నా వాళ్ళు, నా వాళ్ళంతా ఏం చేసేసావంటే, నువ్వు చేయలేదా నా వాళ్ళందరినీ? బతుకున్న వాళ్ళని చంపి బతుకున్న కోతుల్ని నువ్వు గుర్రాలకు వైద్యం చేయించావు. నా వంశం నిర్వంశం అయినప్పుడు నేను ఏడవలేదా? నన్నెందుకు బతికించండు? నువ్వు ఒక్కడు, ఈ అందరూ పోతే ఒక్కడే ఉండటం ఎంత కష్టమో నీకు తెలియచేయాలని చేశాను. ఈ రత్నాల హారం కూడా నాది కాదు, అతనిని మెళ్ళ తెచ్చి తీసి విసిరేసింది కోతి లోపలికి. ఇది కూడా నీకు దక్కదు, నేను నన్ను చంపేసినా సరే ఇప్పుడు నువ్వు ఈ హారం మాత్రం నీకు దక్కదు. నీకు కుటుంబము లేదు, హారం లేదు. తీసి విసిరేసేసి లోపలికి వెళ్ళిపోయింది. నీళ్ళలోకి వెళ్తే రాక్షసుడు తీసేసుకుంటాడు, అది వాడిది కదా. ఆహారం ఇంకా అడగకుండా సరిపోయింది. రాజు ఏడుస్తూ వెనకాలకి వెళ్ళిపోయాడు. మొత్తం కుటుంబం అంతా పోయింది ఒక్క దెబ్బకి. ఈ కోతి పగ తీర్చుకుంది అనమాట. అది ముందు బుద్ధి చెప్పింది, దాని కుటుంబం వినలేదు. పెద్దవాళ్ళు చెప్తే వినాలి ఖచ్చితంగా. లేకపోతే ఇప్పుడు ఇప్పుడు కోతి తీర్చుకున్న పగ తీర్చుకునే ప్రయత్నాలు చేయకూడదు మనం. అది కాదు చేయవలసింది. ఒక పెద్దవాడు ఎందుకు చెప్తున్నాడు అనేది మనం కొద్దిగా ఆలోచించి కొంతైనా దానికి గనక ఒప్పుకుంటే ఇలా నిర్వంశం అయిపోకుండా, ఇంత చెడిపోకుండా, సంసారాలు పాడైపోకుండా పెద్దవాళ్ళు చాలా అవసరం. సలహా చెప్పేవాళ్ళు తప్పకుండా కావాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే సలహా చెప్పడానికి ఎవరో ఒకళ్ళు దొరుకుతారు అనుకుంటాం. వాళ్ళు మన సొంత వాళ్ళు కాదు, మనకి మాట చెప్తారంతే. మన మీద ఆపేక్ష ఎందుకు ఉంటుంది ఎవరికైనాను? అంతే కదా, ఉండదు కదా. మనం కాదు రమ్మగారు, ఇప్పుడు మనం చెప్తే మన వైపు చెప్తారు బయట వారైతే. అదే మనం ఇప్పుడు మనకి ఎవరితో అయితే ఇష్యూ ఉందో వాళ్ళు చెప్తే వాళ్ళ వైపు చెప్తారు. అదే మన మనుషులకే కదా మన గురించి తెలుస్తుంది. అవును, మన పూర్తిగా మన మయ్యలు కోరేది మన పెద్దవాళ్ళే. కాబట్టి పెద్దల మాట చద్ది మూట, తప్పకుండా పెద్దవాళ్ళ మాట వినాలి. పెద్దవాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పడానికే ఈ కథని చెప్పబడింది అనమాట. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.